పెట్టే పెట్టే రారా సరసకు రారా నాని కేడి ఆటం రారా నేను అసలు అన్నాడు కానీ నాకు తెలుసు నువ్వు రారా రారా లెక్క 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 ఏ పెట్టి ఏమైంది ఇట్లా తయారా నువ్వు పిచ్చిటలు వేసిందా ఎట్లా నిన్ను వీడెను నీడెను నేనే కలగా మిగిలే కథ నేనే నిన్ను వీడెను నీడెను నేనే ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నీది నాది ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను ఒక్క క్షణం నీ విరహం నే దాయలేను ఏమిరా ఏమంటివిరా నువ్వెవతే అట్టావరా నన్ను అప్పుడే మర్చిపోయావా అవులే ఇంకో మనం గుచ్చన గుళ్ళు ఆడినప్పుడు ₹1 బిల్లు నేను పెట్టాను కదా అది నువ్వు తీసుకోలేదా నాకు ఇడికైనా ₹3 భారాన్ని ఇవ్వాలి బాడుకో నా ₹3 భారం నాకు నేను గుడ్డు బజ్జి తెచ్చుకుంటారా అయ్యో నేను చంద్రమ్మకు పావులు ఇవ్వాలి అది నా ఎంట పడ్డది నా పావులు ఇయ్యి అని అంటుంది ఏమో ఎవరి దగ్గర అడగతే బాగా ఏంద్ర ఎంత ఏది పిచ్చిట పట్టిద్దా లైట్ ఏంది ఆ పొగేద్ది ఓ బంగారు రంగుల చిలక పలకవా నా మీద ప్రేమే ఉందని ఈ పాటలేద్రు సుయోధన ద్రౌపది ఆనాడు మైసభలో తల అరబోసుకున్నాను పక్కున నవ్వారని చంపేయమన్నాడు మానభంగం చేయమన్నాడు అమ్మ బాబాయ్ నన్ను ఈ రోజు నువ్వు మానభంగం చేయడానికి వచ్చావా కాదురా నువ్వు గుడ్డు బాజీలు అంటావు ఎవరి గుడ్డు తిన్నావు అమ్మ బాబాయ్ ఎవరి గుడ్డు బాజీ తిన్నావు ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు మళ్ళీ వాళ్ళు పిలుస్తున్నారా కోరి కోరి కాలుతుంది ఎందుకు తొలిరే వింత హాయిలో ఏమిటో కోరి కోరి కాలుతుంది ఏమైందిరా ఇంతకు నీకు ఏమైంది రాజన్న పాటలు పాడుతుండు గుడ్డు బజ్జీలు తిన్నా ఆమె గుడ్డు తిన్నా సుభాష్ అట్లే వచ్చిండు మీరు పిలిచాడట ఏదో ఏమో ఇట్లా ఒలుతా ఉండు పాటలు పాడుతా ఉండు చీర కట్టిండు ఏ సుభాష్ దొంగ నువ్వు ప్రభాస్ లా ఉంటావని నీ ఎంట పడితే నన్ను మోసం చేసి అమ్మో పార్క్ లో కుర్చీ మీద కూర్చోబెట్టి వెళ్ళిపోయావా సమోసాలు తెస్తాను అన్నావు సందులో పోయావు అది సుభాష్ కాదు ప్రభాస్ కాదు నాయన అది ఆడ కుక్క ఏంది ఆడదా మొగదా ముక్కు పుల్లు ఉంది జుట్టు ఉంది చీర కట్టింది ఏంది ఎవరు నువ్వు ఏందానా అడుగు ఎవరు నువ్వు తెలియదు నీ జాతి నా జాత ఏయ్ నువ్వు మర్చిపోయావా నేను రా నీ మాధురి దీక్షిత్ అమ్మ బాబాయ్ నువ్వు నా సల్మాన్ ఖాన్ అమ్మ ఖాన్ చుచ్చుకున్నా బచ్చకన్నా జుట్టు నా దానికి వచ్చి నాతోనే పెట్టుకుంటావా ఏయ్ ఇంకెవరైనా ఉన్నారా రారా సరే కురేరే నాని
కేడి సింధూర పువ్వా తేనె చిందించరావా చిన్నారి కలలే దోచి అందించరావా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరి నా తోడు ఎవరి నైట్ టైం అనుకున్నా డే టైం కూడా తేడా అంత దూరం పోవద్దని చెప్పానా దగ్గరికి రారా రారా నువ్వు వస్తావా నేను ఎర్ర సీర కట్టుకుంటుని రబ్బయ్యా నేను ఎర్ర సీర కట్టుకుంటుని ఇట్లా తయారై నువ్వు ఏ నేను పెట్టన్న కాదురా నా పేరు దివ్యభారతి దివ్యభారతి సరే సర్లే రారా నా మైనే ప్యారికి రారా నా సల్మాన్ ఖాను రారా ఇదేంది ఏ అనకురా ఇగో నువ్వు వస్తావని నేను అత్తర్ రాసుకున్నా పన్నీర్ రాసుకున్నా జలకాలాడిన సబ్బు బిల్ల రుద్దుకున్నా పౌడర్ రాసుకున్నా ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకున్నా లిప్స్టిక్ పెట్టుకున్నా కళ్ళ కాటుకు పెట్టుకున్నా గాజులు పెట్టుకున్నా చీర కట్టుకున్నా గజ్జలు కట్టుకున్నా అందమంతా అడవి కోసం ఎన్నలేనా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే వెంకటాయబా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు వెంకటాయ బాబు రయ్యా ఇట్లా అయినావు నువ్వు వస్తా అన్నావు రాలేదు చికెన్ వండినా నేను కొంచెమే తిన్నా 3 ముక్కలు తిన్నా వాసన వస్తుందా అని కుక్కకి వేసిన ఎలా కనిపిస్తాను నీకు బావా నువ్వు వస్తావు అని కోటర్ కూడా తెచ్చిన ఏందన్నా గిట్ల అయినావు ఏ సురేష రా సాయంత్రం మా చోటుకి ఇట్లా అయితే ఏమన్నా నువ్వు తెల్లారింది సాయంత్రం కాదు అబ్బా నాకు సిగరెట్ తాగాలనిపిస్తుందిరా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు సాయంత్రం బాగుంటుంది రాత్రి సిగరెట్ ఉందా సిగరెట్ లేదేం లేదు నాయన నీకేది లేదులే ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో గజ్జలేంది ఏషమేంది ఏంటికెళ్ళింది గజ్జగల్లు మన్నదో గుండె జల్లు మన్నదో అచ్చు తప్పుతున్నదో కచ్చే తప్పుతున్నదో వీడు నైట్ టైం అనుకున్నా డే టైం కూడా తేడా రావాలరా నువ్వు తిట్టరా అన్ని నేను చెప్పాలా నా మీద మనసు పడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు పాపిరెడ్డిగూడలో 30 మంది అని ఉంటారు నువ్వు ఎందుకు ఏ అంటావు ఏదో సచ్చినాడా రా అమ్మా ఏషమేంది ఏమైంది పెట్టానా నిమ్మకాయ కోటికలు పనిచేసాయమని నీ మీద రారా మనసు పల్లికే మౌన గీతం నీవే లొలికి అనయమదు నిమ్మకాయలు పని చేసినాయి అయ్యా ఏయ్ సురేష్ నువ్వు మొన్న సినిమా తీసుకెళ్తున్నావు అమ్మా నెమ్మడి పోయినా సురేష్ నెమ్మడి నా విగ్గు కూడా పోతుందిరా అమ్మ బాబాయ్ నువ్వు కళ్ళు తీస్తానుగా కళ్ళు తీయలేదు ఎందుకు ఎవడాడు తెస్తాను నువ్వే నేనా అన్వర్ గాడు ఉన్నాడా నాకేం తెలుసాడు లేడా ఆ చుక్కలు తీసుకురా రాదురా చుక్కలు బొక్కలు నీకు నిమ్మకాయలు పనిచేసినాయి దయం బట్టి నాయమని నీకు నిమ్మకాయ తీసేసి రాలేకపోతే నిజాన్ని దయం బట్టి నాకు
రకరకాలు చేస్తున్నావు, నీకు దయ్యం పట్టింది, నిమ్మకాయలు పనిచేసినట్టున్నాయి. శ్రీకాంత్ రారా, నువ్వు సీర తెస్తా అన్నావు, అప్పుడే మర్చిపోయావా? నువ్వు సీర తెస్తా అంటే ఆ దాని మ్యాచ్ను ఎర్రరైక కుట్టించుకున్నా, తేలేదు. ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. రేపు ఆడుకోదాం ఉన్నావుగా? యాడికి? హైదరాబాదు. అమ్మా నేను రాను ఆయన, హైదరాబాద్ రాని రాను. రారా, ఇంకెన్ని నిమ్మకాయలు దొరుకుతాయేమో. मस्त शेड्स होणार नीला अप्पा कमला सर ఈ టమరబడ్డది చెయ్యమంటే యాక్టింగ్ చెయ్యడు వాడుకో. అమ్మా నా ముందర యాక్టింగ్ చేయడానికి వస్తారా? నేను మహానటిని, ఎవరనుకున్నారా? పెంటక్క లేదు, పెంటన్న, మాపల్లె పెంటి. చూస్తూనే ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా ఎన్నో చూడాలి, ఎంతమందితోనో ఆడుకోవాలి, ఎంతోమందికి ఉత్సవ ఓపిస్తా.